రాష్ట్రంలో ఉన్న అన్ని వీధి దీపాల సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచులకు ఇచ్చి పర్యవేక్షణ అధికారం ఎంపీడీఓలకు ఇవ్వనున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాన్ ఢిల్లీలో కలిసి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా వీలైనంత త్వరగా కేటాయించాలంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలో యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గన్మ్యాన్ యూరియా లారీ పక్కదారి పట్టించారనే ఆరోపణ అవాస్తవాలని అధికారులు చెప్పారు. మంజూరు అవుతున్న యూరియా మొత్తం రైతులకే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన్ సున్వాయ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ విమెన్ కమిషన్ మెంబర్ అర్చన మంజుందార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద, రాష్ట్ర కమిషన్ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి పరిధిలో పోలీస్ స్టేషన్లలో మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై చర్చించిన కమిషన్ కేసులు నిర్లక్ష్యం చేసిన ఎస్హెచ్ఓలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో నమోదైన 56 గృహహింస కేసులతో పాటు సైబర్ క్రైమ్ కేసులను త్వరగా పరిష్కరించి న్యాయం చేయాలని కమిషన్ సభ్యులు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదురుకాల్పుల్లో అమరుడైన మంచిర్యాల జిల్లాకు చెందిన మావోయిస్టు జాడి వెంకట్ అలియాస్ సురేష్ అంత్యక్రియలు స్వగ్రామం చంద్రవెల్లిలో జరిగాయి. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకట్ ఎదురుకాల్పుల్లో మరణించడంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. మావోయిస్టుకు నివాళులర్పించేందుకు చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు, బంధువులు భారీగా హాజరయ్యారు. న్యాయం కోసం పోరాడుతోన్న విప్లవ సంఘాల నాయకులను చంపడం దారుణమని సానుభూతిపరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా అట్లూరు మండలం వేములూరు బ్రిడ్జిపైకి సోమశీల వెనక జలాలు చేరాయి. దీంతో 28 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వరద జలాలు చేరడంతో అట్లూరు మండలం వెళ్లాలంటే 35 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం తెలిసి కూడా నడుము లోతు నీటిలోనే పసిబిడ్డలు, బాలింతలు, వృద్ధులు సైతం నడక ప్రయాణం సాగిస్తున్నారు. ఆరోగ్యం సరిలేకపోతే ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్లో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు గత 2 నెలలుగా జీతాలు అందకపోవడంతో నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించే వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. చెత్త ఊడ్చే పనులకు వెళ్లకుండా మున్సిపాలిటీ వద్దనే ఆగిపోయారు. దీంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నిరసనకు దిగిన కార్మికులతో మున్సిపల్ కమిషనర్ చర్చలు జరిపారు. 1 నెల జీతం వేస్తానని వెంటనే విధుల్లోకి వెళ్లాల్సిందిగా తెలిపారు. 15 రోజుల్లో దసరా పండుగ ఉందని, ఖర్చులు అధికంగా ఉంటాయని 2 నెలల జీతం వెంటనే వేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. వేములవాడ దేవాలయం అభివృద్ధి పేరుతో భవనాలను కూలగొట్టి పనులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ధ్వజమెత్తారు. రాజన్న దేవాలయంలోని దర్గాను తీసివేసే విషయం స్పష్టంగా చెప్పాలని, ఆ తర్వాతే హిందూ దేవత విగ్రహాలను ముట్టుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజన్న ఆలయాన్ని మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టంగా చెప్పాలని, దేవాలయాన్ని నమ్ముకుని బతుకుతున్న వేలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ప్రతాప ఆగ్రహం వ్యక్తం చేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి భక్తులు నిలబడ్డారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిలిసిపోయాయి. శ్రీశైలానికి చేరుకున్న వారు ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. మొక్కులు తీర్చుకుని తలనీనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరానికి చెందిన ముమ్మడి రాకేష్ అనే తీర్థ పురోహితుడిని గోదావరి వద్ద శ్రాద్ధకర్మ పూజలకు బ్రాహ్మణ సంఘం సభ్యులు నిరాకరించడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బ్రాహ్మణ సంఘంలో సభ్యులు ఎక్కువయ్యారని, కొన్ని రోజులు రావద్దంటూ సూచించడంతో తనకు బతుకు తెరవెలా అంటూ వాపోయాడు. విశ్వకర్మ కులానికి చెందిన వాడిని తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలికి పోలీసులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు చేరుకుని రాకేష్ను బుజ్జగించారు. పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో తీర్థ పురోహితుడు రాకేష్ వాటర్ ట్యాంక్ దిగాడు.